హలో గైస్, హార్ట్ పేషెంట్లు ఉంటే మాత్రం ఈ మూవీని చూడకండి. అలాగే మీకు హర్రర్ మూవీ ఇష్టమైతే అంతేకాకుండా భయపడకుండా చూడగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడండి. ఎందుకంటే ఈ మూవీ ఎంత భయంకరంగా ఉంటుందంటే అత్యంత భయంకరమైన మూవీస్‌లో దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సో, ఇంతకీ మూవీ పేరేంటి? ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పదండి. సో, దానికంటే ముందు మీకు మరికొన్ని మూవీస్ అలాగే వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలనుకుంటే మన ఎల్5 టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సాధారణంగా హర్రర్ సినిమాలు చూస్తే మనం మర్చిపోలేం. కానీ ఈ సినిమాని చూసామంటే మాత్రం ఏళ్ల పాటు నిద్ర కూడా పట్టదనే టాక్ అయితే ఉంది. సాధారణంగా భయంకరమైన హర్రర్ మూవీ అనగానే ది కాంజరింగ్ లాంటి సినిమా పేర్లు అయితే వినిపిస్తాయి. కానీ ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సినిమా ఇది కాదు. ఇంతకంటే దారుణంగా ఉండే మూవీ ఉంది. ఆ భయంకరమైన మూవీ పేరు మరేంటో కాదు, ది ఎక్సోసిస్ట్. ఈ సినిమా గత 50 ఏళ్ళలో అత్యంత భయంకరమైన మూవీకి అయితే పేరు తెచ్చుకుంది. స్కాట్లాండ్, ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ లాంటి దేశంలో ఈ మూవీని బ్యాన్ చేశారంటేనే ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విలియం పీటర్ బ్లాటీ అనే రైటర్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా 1973లో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ మూవీని చూడడానికి చాలామంది పోసుకున్నారంట. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు ఈ సినిమాని చూడడానికి అనుమతిని ఇవ్వలేదట. ఇక ఈ మూవీ ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందినట్లు తెలుస్తుంది. ఇక ఈ హర్రర్ మూవీ రిలీజ్ అయ్యాక నిర్మాతలు ఆడుతుందో లేదో అనుమానంతో యునైటెడ్ స్టేట్లో కేవలం 25 థియేటర్లోనే రిలీజ్ చేస్తారట. కానీ అదిరిపోయి రెస్పాన్స్ రావడంతో ఆ తర్వాత ఇతర దేశాల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు. ఇక అప్పట్లో ఈ మూవీ చూసిన ప్రేక్షకులు థియేటర్లోనే భయంతో గొంగులు పెట్టేశారట. చాలామంది ఈ భయంకరమైన సీన్స్ చూడలేక మూవీ స్టార్ట్ అయిన కాసేపటికి బయటికి వెళ్ళిపోయేవారట. ఏదైతేనేం అత్యంత భయంకరమైన సినిమాగా ఈ మూవీ ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్న తొలి హర్రర్ మూవీ ది ఎక్సోసిస్ట్ రికార్డులకు ఎక్కింది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఎన్నో సినిమాలకి ప్రేరణగా నిలిచింది. హర్రర్ సినిమాలు ఇప్పటి వరకు థియేటర్లోకి ఎన్నో వచ్చాయి. అయితే భయంకరమైన సినిమా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ది ఎక్సోసిస్ట్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కానీ హార్ట్ పేషెంట్స్ ఉంటే మాత్రం ఈ మూవీని అస్సలు చూడకండి. అదేవిధంగా హర్రర్ మూవీస్ అంటే భయపడేవారైతే మూవీ చూడకండి.